Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఉప్మా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ మీద ఒక పెద్ద సైజ్ కడాయి పెట్టుకొని అందులో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండు చిట్పట్లాడుతుండగానే మనం పచ్చిశనగపప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇవిలా ఉండగా మనం క్యారెట్ని తీసుకొని పైన పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అందులో వేసుకోవాలి. దీంతోపాటు పచ్చిగా ఉన్న బీన్స్ కానీ ఎండిన బీన్స్ అయినా సరే కొద్దిగా నానబెట్టుకొనేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోయినా కూడా ఓకే అండి, ఏం పర్లేదు. ఇవి రెండు 25% కుక్ అయ్యేలాగా వేపుకొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయల్ని లేదా ఎండుమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పచ్చిమిరపకాయలను ఎలా వేపుకోవాలంటే ఒక పైన లేయర్ అనేది వైట్ కలర్లోకి రావాలి. అలా వైట్ కలర్ వస్తేనే మనం మిరపకాయల్లో ఉన్న ఫ్లేవర్ కానీ ఆ కారం కానీ మనం చేసే వంటలో వస్తుందన్నమాట. ఆయిల్ తక్కువైతే మళ్ళీ వేసుకోవాలండి. ఇవి ఇలా 5 to 10 minutes వరకు వేపుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ 50% వేగాయి అనేసి అనుకున్నప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయని అందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్పినట్లుగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి. ఈ ఉల్లిపాయలంతా బాగా వేగాయి అనుకున్నప్పుడు మనం ఒక 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. టమాటోస్ కూడా 60 to 70% కుక్ అయ్యాయి అనుకున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు రవ్వకు గాను 3.5 కప్పు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. 5 to 6 minutes బాయిల్ అయిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా బాయిల్ అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం రోస్ట్ చేసుకున్నటువంటి రవ్వని అందులో వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. బాగా తిప్పుతూనే ఉండాలండి గరిటెతో, లేకపోతే రవ్వ ఉండలుగా మారి మనకి బాయిల్ అవ్వదు. బాయిల్ అవ్వనప్పుడు టేస్ట్ రాదండి. 2 minutes అలాగే వదిలేసేయాలి. ఆ తర్వాత 5 minutes వరకు మనం ఇలాగే కలియబెడుతూ ఉండాలి. కలియబెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వస్తుంది. అప్పుడు స్టవ్ కట్టేసేయచ్చండి మీరు. అంతేనండి, ఎంతో టేస్టీ సింపుల్ అయిన ఉప్మా రెడీ. ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.